హాయ్ అండి. రేపటి కోసం స్టాక్ చూద్దాము. ఓన్లీ 2 స్టాక్స్ మాత్రమే నేను డిస్కషన్ చేయదలుచుకున్నాను. ఎక్కువ స్టాక్స్‌ని అయితే నేను డిస్కషన్ చేయను. బికాజ్ మార్కెట్ ఈస్ వెరీ నెగెటివ్. అండ్ ఈ స్టాక్ కూడా మనకి న్యూస్‌లో ఉంది. ఇది పెద్ద ప్రాజెక్ట్‌ని తీసుకుంటుంది కాబట్టి దీంట్లో కొంచెం మొమెంటమ్ వస్తుంది అండ్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి ఈ స్టాక్ గురించి డిస్కషన్ అయితే చేస్తున్నాను. ఎలాంటి స్టాక్ చూస్తే ఎగ్జాక్ట్‌గా ఇది ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. ఇది మొమెంటమ్ అప్వర్డ్ వచ్చి కన్సాలిడేషన్ వచ్చి మళ్ళీ మొమెంటమ్ అప్వర్డ్ మళ్ళీ డౌన్వర్డ్ వస్తుంది. బట్ ఎన్నిసార్లు చూసినా కానీ ఇదే రేంజ్‌లోనే ఆగి మనకి మొమెంటం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో రేపు ఒకవేళ ఇది 3500 టు అబవ్ ఓపెన్ అయిందంటే క్యాండిల్ సస్టైన్ అయితే మనము అబవ్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి 3700 అండ్ నెక్స్ట్ ఆల్ టైమ్ హై పాయింట్ వరకు ఎక్కడ కూడా మనకి హర్డిల్స్ అయితే లేవు ఈ స్టాక్లో. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎంట్రీ ప్లాన్ చేసుకునేటప్పుడు మీ రిస్క్ అండ్ మీ రివార్డ్ అనేది ఓన్గా జస్ట్ చేసుకొని మాత్రమే ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా ఇది మార్నింగ్ నుంచి బేరిష్గా ఉంది. వాల్యూమ్ కూడా బేరిష్గానే ఉంది. బట్ ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉండడం వల్ల మాత్రమే మనం ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే నిఫ్టీ. ఫస్ట్ ఇండిసెస్ చూద్దాము. నిఫ్టీ నేను చూస్తే మనం ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకోవాలి. నేను నా పాత వీడియోల నుంచి నేను చెప్పేది అదే. హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ మనం చూసుకోవాలి. నేను ఇప్పుడు ఒక సపోర్ట్ డ్రా చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసుకొని అక్కడి నుంచి కూడా నేను డ్రా చేస్తూ ఉన్నాను. మీరు ఏదైనా కానీ ఎవరినైనా ఫాలో అయ్యేటప్పుడు పూర్తి వీడియో చూడడానికైతే ప్రయత్నించండి. హాఫ్ అండ్ హాఫ్ నాలెడ్జ్ పెట్టుకుంటే ఏది కూడా రాదు. ఆఫ్టర్ ఆల్ మన 3 minutes వీడియోనే మనం చూడలేకపోతున్నాము అంటే మన సక్సెస్ని దూరం చేసుకుంటున్నట్టే అవుతుంది. అది నా వీడియోసే కాదు, మీరు ఎవరివి చూసా కానీ మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా మీకు కమెంట్స్ ఉన్నా కానీ తెలియజేస్తే దానికి నాకు తెలిస్తే తెలుసండి అనేది ఆన్సర్ అయితే ఇస్తాను. లేదు అంటే లేదు నాకు తెలియదండి అని నేను చెప్తాను. నేనైతే తప్పుగా అయితే ఆన్సర్స్ అయితే ఇవ్వనండి. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మాత్రమే షేర్ చేస్తాను. సో మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే 2 సపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. సో ఒకసారి డ్రా చేసుకున్నాక 1 day టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ఈరోజు ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది స్టాక్. ఎప్పుడైతే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అంటే ఇది 22,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది బ్రేక్ అయింది అంటే, లేదు కొంచెం మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది అంటే మాత్రం చూడగలుగుతాము. లేదు అంటే 22,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాస్ అక్కడి నుంచి కూడా ఇది బ్రేక్ అయిపోతే లెవెల్ ఎక్కడ కూడా మనకి స్టాప్ అనేది లేదు, సపోర్ట్ అనేది లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వోలటైల్గా ఉంది, బడ్జెట్ దగ్గరలో ఉంది, 4 to 5 days మాత్రమే ఉంది కాబట్టి వోలటాలిటీ అనేది ఉంటుంది. అదిగాక FIIs నాన్ స్టాప్గా సెల్లింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంది అండ్ ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి ఐసిఐసిఐ స్టాక్ కూడా మనం చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనకి రిజల్ట్స్ని బాగా పోస్ట్ చేసింది. అందుకనే బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉన్నా కానీ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ మొత్తం 3 బ్యాంకులు SBI, ICICI ఈ బ్యాంక్స్ మనకి మంచి పాజిటివ్గా 2-3 days నుంచి పాజిటివ్ ఉంది. బికాజ్ ఆఫ్ రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినందుకు. వాల్యూమ్ కూడా దీంట్లో బేరిష్గా కాకుండా బుల్లిష్గా చేంజ్ అయింది అండ్ ఎగ్జాక్ట్ ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. ఇక్కడ నుంచి కూడా మనము ఎంట్రీ ప్లాన్ తీసుకుంటే 1260 అనేది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. తర్వాత చూస్తే 1300 అనేది టార్గెట్స్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. బడ్జెట్ స్టాక్స్ని కూడా మనము అనాలిసిస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.